త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా. అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. చందు 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 నీడబ్బా. రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్ప. ఏమిటమ్మా ఇది? ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైంలో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన వచ్చినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాను. ఆయన రావడం అయిపోయింది, నన్ను చడామడ వాయించేయడం అయిపోయింది, ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకిద్దరు భార్యలు, 6 ఆడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముష్టెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో, డిస్మిసల్ ఆర్డర్ తీసుకుంటావో? ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే. ఒక ఆర్ఫనేజ్, అనాథాశ్రమం, ఉక్కు పచ్చలారని పిల్లలు. ఇలాంటి ఆక్రందనలు, ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి. ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. కూర్చోండి సార్. అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్స్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండి. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్, ఈ అనాథ పిల్లలకి చెప్పు. నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. ఆహా, నువ్వు ఎస్పీ బాలు గారి లాగా మంచి సింగర్వే కాదు, మంచి ఆర్టిస్ట్ అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలు గారి భార్య పేరు సావిత్రిగా. ఆహా.